శ్రీవల్లి చెంపపైన కొట్టినట్టు చేతి అచ్చులు కనబడగానే కౌశికి ఆగు శ్రీవల్లి అని అంటూ శ్రీవల్లి చెంపని పరిశీలనగా చూస్తుంది. అక్కడే ఉన్న జగదాత్రి కేదార్ కూడా శ్రీవల్లి వాచిపోయిన చెంపపైన చేతి వెళ్ళ అచ్చులు చూసి షాక్ అవుతారు. ఒక్కసారిగా కౌశికి పిన్ని అని గట్టిగా అరుస్తుంది. జగదాత్రి శ్రీవల్లి చెంపని వైజయంతికి చూపిస్తూ ఇప్పుడు శ్రీవల్లి ఏం తప్పు చేసిందని ఇలా కొట్టారత్తయ్య గారు అని అంటూ ఉండగా అప్పటికే టెన్షన్ పడుతున్న వైజయంతి సైలెంట్గా ఉండిపోతుంది. యువరాజ్ నిషిక కూడా సైలెంట్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. కౌశికి మళ్ళీ వైజయంతిని ఇప్పుడు తనేం తప్పు చేసిందని అంతలా కొట్టారు అని నిలదీస్తుండగా దాన్ని అడిగేదేంటమ్మా అని సుధాకర్ అంటూ శ్రీవల్లి వైజయంతి నిన్నెందుకు కొట్టిందమ్మా అని అడగడంతో అది నాన్న అని అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి. రూమ్లో వైజయంతి, నిషిక, యువరాజ్ ఒక కంపెనీ డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఈ షేర్స్కి ఎంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి, వాటికన్నా 10 crores నేను ఎక్కువ ఇస్తాను అని అతను చెప్పడం అదే రూమ్లోకి అప్పుడే కాఫీ పట్టుకొని శ్రీవల్లి రావడం, శ్రీవల్లి వైజయంతి, నిషిక, యువరాజ్ షేర్లు వేరే వాళ్ళకి అమ్ముతున్నారని తెలిసి షాక్ అవ్వడం అన్నీ ఒక్కసారిగా జరిగిపోతాయి. శ్రీవల్లిని బయటికి లాక్కెళ్తుంది వైజయంతి. ఏంటమ్మా షేర్స్ వేరే వాళ్ళకు అమ్ముతున్నారా అని శ్రీవల్లి అడుగుతుండగా అవన్నీ నీకెందుకే, మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం అని అనడంతో శ్రీవల్లి అది తప్పమ్మా అనగానే లాగి పెట్టి కొడుతుంది వైజయంతి. జరిగిందంతా శ్రీవల్లి చెప్పడంతో షేర్స్ వేరే వాళ్ళకి అమ్ముతున్నారా అని జగదాత్రి గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు కౌశికి ఏం చేస్తుంది? వాళ్ళ పేరు మీద ఉన్న షేర్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.